ప్రైజ్ ద లార్డ్. మినిట్ విత్ గాడ్స్ వర్డ్. నేటి దిన వాగ్దానము. కీర్తనలు 133 మొదటి వచనము. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. పరిశుద్ధాత్ముడు ఐక్యపరిచే ఆత్మయ్యున్నాడు. ప్రభు అయిన యేసును మహిమపరచబడుటకు పరిశుద్ధాత్ముడు ఈ లోకంలో ఉన్నాడు. అందరినీ ఒకే శరీరంగా ఐక్యపరచడమే పరిశుద్ధాత్ముని యొక్క ముఖ్యమైన పని. యేసు ప్రభుని శరీరం విభజింపబడితే ఆత్మ తప్పనిసరిగా దుఃఖిస్తుంది. పరిశుద్ధ త్రియేక దేవుడు ఐక్యతకు మంచి ఉదాహరణ. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు పరిపూర్ణ అన్యోన్యతతో కలిసి పనిచేస్తారు. ఐక్యత కొరకు యేసు ప్రభువు మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని అనే ప్రార్థన మనలను కదిలిస్తుంది. యేసు ప్రభువు ఇలా ఎందుకు ప్రార్థించి ఉంటారు? నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకొనినట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితివి గనుక మన యజమాని అయిన యేసు ప్రభుని కోరిక మేరకు క్రీస్తు ప్రభుని శరీరం ఐక్యపరచబడుటకు మన సాయశక్తులా పనిచేద్దాం. ప్రార్థన. ప్రియ యేసయ్యా, మేమంతా ఒక మందగా ఒక కాపరిని కలిగి ఉండాలని కోరుచున్నందుకు వందనాలు. త్వరలోనే ఇది సంభవించాలని ప్రార్థిస్తున్నాను. సంఘాల్లో విభేదాలు పుట్టిస్తున్న దురాత్మలన్నిటినీ ఇప్పుడే యేసు నామంలో గద్దిస్తున్నాను. యేసయ్యా, నా ప్రార్థనలకు జవాబు ఇచ్చినందుకు వందనాలు. యేసు ప్రభుని ప్రశస్త నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.